ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. టైం అయితే 6 o'clock అవుతుందండి. ఇంకా బాగా మొత్తుగా ఉంది, నిద్ర వస్తున్నట్టు. కానీ నాకు మెలకువ వచ్చేసిందండి. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు నా ఛానల్ బర్త్డే అండి. 4 years కంప్లీట్ అయ్యి 5th ఇయర్లోకి ఎంటర్ అయిపోయాను. సో దీని గురించి అయితే డీటెయిల్గా మనము ఈరోజు వ్లాగ్లో అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా అయితే మాత్రము ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి, మీకు బాగా నచ్చుతుంది. ఈవినింగ్ అయితే నా ఛానల్కి సెలబ్రేషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఏం పెద్ద భారీగా కాదు, మా తమ్ముళ్ళ వాళ్ళని రమ్మన్నాను. ఎలా జరుగుతుంది, ప్లాన్ ఏంటి అన్నది కూడా నేను ఇంకా ఏమీ వేసుకోలేదండి. అండ్ ఈరోజు టీచర్స్ డే కూడా కదండి. మెయిన్గా టీచర్స్ డే అనేసి నేను ఛానల్ అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మీ అందరికీ చెప్పాను, అంటే నా ఛానల్ టీచింగ్ కంటెంట్ పెడుతున్నాను కాబట్టి టీచర్స్ డే రోజు అయితే పెట్టానండి. సో మన ఛానల్లో చాలామంది మేము స్కూల్లో టీచర్స్ కింద వర్క్ చేస్తున్నాం అనేసి కామెంట్ చేస్తాం. మన ఛానల్లో అలాగా స్కూల్ టీచర్స్ కానీ కాలేజ్లో లెక్చరర్స్ కానీ ఇలా ఎవరైనా ఉంటే మీ అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. మీరు నా ఛానల్కి హ్యాపీ బర్త్డే అయితే చెప్పడం మర్చిపోవద్దు. సో ఇంకోటి నేనైతే బ్రష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఓరల్ హెల్త్ కోసము నేను అగారో పోర్టబుల్ ఓరల్ ఇరిగేటర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనము చాలా రకాల ఫుడ్లు అయితే తింటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనకి మాంసం లాంటివి తిన్నప్పుడు పళ్ళల్లోకి ఇరుక్కుపోతూ ఉంటాయి. అండ్ చాలామంది లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత టూత్ పిక్స్ అవి తీసుకుని ఇలాగా కెలుపుతూ ఉంటారు కదా. దానివల్ల ఏమవుతుంది, పైన గమ్మంతా మనము చూసుకోకుండా పొడి చేసుకోవడము, బ్లడ్ అది లీక్ అవుతూ ఉంటుంది. అండ్ అలా చేయడం వల్ల అంటే పళ్ళకి మధ్య గ్యాప్స్ ఎక్కువ వచ్చేసి ఇంకా ఎక్కువగా ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయంట. అండ్ చాలామందికి ఇలాగ ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోవడము, అది సరిగ్గా తీసుకోలేకపోవడము, బ్రష్ చేసినా కూడా మనకి కంప్లీట్గా రిమూవ్ అవ్వకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్యాడ్ బ్రీతింగ్ వస్తుంది. అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా మాట్లాడుతూ ఉంటే. సో మనకు అలాగ పళ్ళల్లో ఇరుక్కుపోయినవి అలా ఉండిపోయినాయి అనుకోండి, మనకి బ్యాడ్ బ్రీత్తో పాటు క్యావిటీస్ కూడా వచ్చేస్తాయి, పిప్పళ్ళు అయిపోతాయి. సో అంత వరకు తెచ్చుకోకుండా మనము ఓరల్ హెల్త్ ముందు నుంచే తీసుకుంటే చాలా బెస్ట్ కదండి. సో మనము ఈరోజు నేను మీకు అగారో పోర్టబుల్ ఓరల్ ఇరిగేటర్ని ఉపయోగించి కార్నర్స్లో మూలల్లో దూరిపోయిన ఫుడ్ పార్టికల్స్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తానండి. నేనైతే ఈరోజు ఇది ట్రై చేస్తున్నాను. ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటన్నది కూడా మీతో నేను కమింగ్ బ్లాగ్స్లో ఫర్దర్గా కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇది అగారో పోర్టబుల్ ఓరల్ ఇరిగేటర్ అండి. వాటర్ ప్రూఫ్ అండ్ రీఛార్జబుల్ అనమాట. మెయిన్ యూనిట్ తో పాటు మనకి 2 నాజిల్స్ అయితే వచ్చాయండి. మాన్యువల్ బుక్ అండ్ ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ కూడా వచ్చిందండి. ఇది మెయిన్ యూనిట్ అండి. కలర్ భలే ఉంది కదా. ఇదిగోండి మెయిన్ యూనిట్ లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, మోడ్స్ సెలక్షన్ బటన్ అయితే ఉందన్నమాట. ఇది రీఛార్జబుల్ అని చెప్పాను కదండి. ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ బేస్ కవర్ని రిమూవ్ చేసి మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ బేస్ కవర్ని పెట్టేసుకోవడమే. ఇక్కడ చూసుకుంటే మనము దీంట్లోకి వాటర్ని ఫిల్ చేసుకోవాలండి. సో ఈ విధంగా వాటర్ని అయితే ఫిల్ చేసుకోవాలి ట్యాంక్ మొత్తము. మనకి 2 నాజిల్స్ వచ్చాయి కదండి. సో ఇంట్లో 2 దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక నాజిల్ని దీనికి పెడుతున్నానండి. నాజిల్ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా మోడ్స్ అయితే ఉన్నాయి కదా. అక్కడ 3 డాట్స్ లాగా ఉంది కదండి, అక్కడ క్లిక్ చేస్తూ ఉంటే మనకి మోడ్స్ మారుతాయి. నార్మల్, సాఫ్ట్, పల్స్, కస్టమ్ అనమాట. నేనైతే మాత్రము ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి సాఫ్ట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకి వాటర్ ప్రెజర్ అయితే ఇలా వస్తుందండి, మీకు చూపించాను కదా. అంతే అండి. ఇంకా మనము బ్రష్ అయిపోయిన తర్వాత కానీ నైట్ పడుకునే ముందు ఈ విధంగా మనము డెంటల్ ఫాజిల్ చేసుకుంటే పళ్ళల్లో ఇరుక్కుపోయిన ఫుడ్ పార్టికల్స్ అన్ని బయటకు వచ్చేసి మనకి క్యావిటీస్, బ్యాడ్ బ్రీత్ ఇవన్నీ తప్పుతాయి అనమాట. ఇవి మనము రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా ఓరల్ హెల్త్ అన్నది మెయింటైన్ అవుతూ ఉంటుందండి. దీంట్లో మనకి 2 నాజిల్స్ వచ్చాయి కదండి. నేను యూజ్ చేసిన నాజిల్ ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మా వారైతే కొత్తది పెట్టుకుంటున్నారండి. నిజంగా మీరు నమ్మరు, చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి. మా వారికి కూడా చాలా బాగా నచ్చేసింది, ఎంత బాగుందో అన్నారండి. నేను రెగ్యులర్ గా అంటే 6 months ఒకసారి డెంటల్ చెకప్ కి వెళ్తానండి. ఓరల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో డాక్టర్ చెప్పేవారు అనమాట, రెగ్యులర్ గా డెంటల్ ఫాజిల్ చేసుకోండి, క్యావిటీస్ అవి రావు అనేసి. చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి. మనకి తక్కువ కాస్ట్ లో అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే నేను కామెంట్ లో పిన్ చేస్తాను చూడండి. నిజంగా చాలా బాగుంది. శ్రీవారి మీకు నచ్చింది కదా, ఎంత మంచిగా ఉందోనండి. అసలు చేంజ్ చాలా బాగా తెలుస్తుంది దట్టి క్లీన్ చేసుకున్న తర్వాత. ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే చూడండి, అమెజాన్లో ఉంది. లింక్స్ అయినా కామెంట్లో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను.
దీనిని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే కొంతమందికి ఎత్తుపల్లి నుండి క్యాప్ లాంటిది పెట్టించుకుంటూ ఉంటారు కదా, బ్రాసెస్ లాంటివి, క్రోన్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి బ్రిడ్జెస్ పెట్టుకుంటారు కదండి, పళ్ళకి మధ్యలోని, అలా బ్రిడ్జెస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసేసిన తర్వాత మనకి వాటర్ ట్యాంక్ ఉంది కదా, దాంట్లో వాటర్ అంతా వంపేసుకుని ఇలా స్టోర్ చేసుకోవాలి. మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంటగదిలోకి అయితే వచ్చానండి. నైటే వంటగదిని క్లీన్ చేసుకున్నాను కాబట్టి నీట్గానే ఉంది. అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదు కదా అనేసి ఇన్స్టెంట్ దోశ అయితే ట్రై చేస్తున్నానండి. ఒక గ్లాస్ అటుకులు తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాసు తెల్లుప్మా రవ్వ అయితే వేసుకున్నాను. అలాగే ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నానండి. 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అది కాసేపు నానుతుంది. ఈ లోపల అయితే నేను కందిపప్పు నానబెట్టుకుంటున్నానండి. ఈ రోజైతే నేను పప్పు మెంతికూర వండుదాం అనుకుంటున్నాను. సో కందిపప్పు అయితే కడుక్కుని వాటర్ పోసి పక్కన పెట్టాను. ఇంకా అయితే మాత్రము మిల్క్ అయితే వచ్చిందండి. స్టవ్ పైన అయితే ఒక పక్కనేమో పాలు, మరొక పక్కన పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. సో ఇవి 2 అయ్యే లోపల నేనైతే ఇందాకడ ఇన్స్టెంట్ దోశల కోసము పక్కన పెట్టుకున్నాను కదండి, అదే అటుకులు ఇంకా ఉప్మా రవ్వని. సో అదైతే మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా మిక్సీ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెము తినే సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదంతా నేను వీడియోలో చూస్తూ చేస్తున్నానండి. కాసేపు అది నాంతా ఉంటుందిలే అనేసి లోపల నేనైతే పప్పు మెంతుకూర అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఇవి రాత్రే శుభ్రం చేసుకుందామని బయట పెట్టుకున్నానండి. బట్ రాత్రి ఇంకా నాకు పడుకోవాలనిపించేసి ఇంకా ఇది శుభ్రం చేయకుండా పడుకుని పోయాను అనమాట. ఇంకోండి పిల్లలకి స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పిల్లలు వచ్చారు. పిల్లల కోసం అయితే దోశలు వేస్తున్నానండి. అసలు ఫస్ట్ టైం చేసింది నాకు ఏది సరిగ్గా రాదు కదా, ఈ దోశలు ఎలా వస్తాయి ఏంటని భయపడ్డానండి. దోశలు అయితే మాత్రం ఎక్కడ ఇరగకుండా చాలా బాగా వచ్చాయి. ఈ దోశల ప్రాసెస్ అంతా నేను పెండెన్స్ కిచెన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశానండి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో వాళ్ళది చూసి అయితే చేశాను. ఎలా వస్తాయి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి. ఇంకైతే మాత్రం పిల్లలు టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఈరోజు సెప్టెంబర్ 5th కదండి, పిల్లలకి స్కూల్ అయితే హాఫ్ డేనే ఉంది. 11 o'clock వరకే స్కూల్ అనమాట. ఈరోజు టీచర్స్ డే కాబట్టి మరి ఆఫ్టర్నూన్ నుంచి టీచర్స్కి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయేమో, సో 11 o'clockకి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పారనమాట. ఇంకా నేనైతే పిల్లల్ని పంపించేసి వంట పని అయితే పూర్తి చేసేసుకున్నాను. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేసి ఆయన అయితే ఆఫీస్కి కూడా పంపించేశానండి. టైం 11:30 అయిపోయిందండి. మనునేమో ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఇదిగోంటే ఫ్రెష్ అయిపోయాను నేనైతేని. ఇప్పుడేమో షాను స్కూల్ నుంచి తీసుకురావాలి. షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి అన్నాలు తినిపించేసి ఇప్పుడు ఎడిటింగ్లో కూర్చుని వీడియోని అప్లోడ్ చేయాలి. ఈరోజు వీడియోని 2కి పెడతానో పెట్టో కూడా నాకైతే అసలు ఐడియా లేదు. ఎందుకంటే చాలా షూటింగ్ చేసింది, ఎడిట్ చేయాల్సింది చాలా ఫుటేజ్ ఉంది. అదంతా ఎడిట్ చేయాలి. అది అవ్వగానే మళ్ళీ రెడీ అవ్వాలి. ఒక కొలాబరేషన్ షూటింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా అది కాకుండా ఇంకొక ప్రమోషన్ ఒకటి ఉంది, దాన్ని ఒకటి కంప్లీట్ చేయాలి. మళ్ళీ రెడీ అవ్వాలి. ఒక కొలాబరేషన్ షూటింగ్ ఒకటి, ఇంకొక వేరే షూటింగ్ ఒకటి ఉంది. ఒక 2 షూట్లు ఉన్నాయి, ఆ 2 కంప్లీట్ చేయాలి. ప్లస్ ఈరోజు ఛానల్ బర్త్డే కదా, సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. చాలా పని ఉందండి. ఈరోజు అయితే ఇన్ని కంప్లీట్ చేయగలనా లేదా అని అనిపిస్తుంది నాకు. ఇంకా మా ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఇల్లంతా ఆయన శుభ్రం చేశారు. లేదంటే ఈరోజు ఈ ఇల్లు శుభ్రం చేయడంలోనే నాకు చాలా టైం పెట్టేసింది. మా తమ్ముడు వస్తానన్నాడు, తనకి ఏమో ఇంటర్వ్యూ ఉండి రాలేదనమాట. ఇప్పుడేమో నాకు 2 షూటింగ్స్ ఉన్నాయి, అవి 2 కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఎడిటింగ్ ఉంది, ఇవన్నీ చేస్తానో లేదో తెలియట్లేదు. అసలు నేను ఈరోజు ఏమనుకుంటున్నా అంటే ఎడిటింగ్ మానేద్దాము, షూటింగ్స్ కంప్లీట్ చేసేద్దాము, 2కి పెట్టాల్సిన వీడియోని పోస్ట్పోన్ చేసేద్దాము, తర్వాత ఎప్పుడు పెడదాము అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఎలా జరుగుతుందని. ఫస్ట్ అయితే 11:30 అయిపోయిందండి. షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసాక మీతో మాట్లాడతాను. నా మంతలు చూడండి ఎంత క్యూట్గా ఉందోని. నా మనుకి ఎన్ని స్టైల్స్ తెలుసాయండి. ఇంక ఇంటికి రాగానే ఆ జడకైతే ఆ ఫ్లవర్ పెట్టేసి దానికి క్లిప్స్ కూడా పెట్టేసుకుంది. ఇంకా నేనైతే పిల్లలకి అన్నం పెట్టేశానండి. పప్పు వండాను కదా మార్నింగ్. అండ్ నేను నైట్ మా హస్బెండ్ అయితే బయట నుంచి చికెన్ కూర తెచ్చుకున్నారండి. అయితే ఆ కూర నేను తినలేదనమాట. నేను మా ఆయన మీద కోపంగా ఉంది అని చెప్పాను కదా, నేను తిననంటే తినలేదు. ఆయన అలా వదిలేశారు. ఇంకా అది వేసుకుని అయితే నేను పిల్లలు కలిసి లంచ్ అయితే చేసేసామండి. టైం అయితే 3:20 అయ్యిందండి. నాకు ఎడిటింగ్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. వ్లాగ్ అయితే పబ్లిష్ చేశాను. ఇంకొక షార్ట్ కూడా ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకోండి గిన్నెలు ఉన్నాయి, వీటిని అయితే తోమి త్వరగా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే తోమేశానండి. పిల్లల కోసం అయితే నిన్న శనగలు కూర వండాను కదా, ఎక్కువ శనగలు నానబెట్టేసినట్టున్నాను. సో ఒక గుప్పుడు శనగలు అయితే పక్కకు పెట్టేశానండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే పిల్లల కోసం అవి ఉడికిచ్చేసానండి.
నెక్స్ట్ అయితే ఈరోజు నా ఛానల్ బర్త్డే అని చెప్పాను కదా, సో అందుకనేసి మా తమ్ముడు వచ్చాడండి. మా కిరణ్ వచ్చాడు, మా చిన్న తమ్ముడు. మా పెద్ద తమ్ముడికి ఇంటర్వ్యూ ఉందంట, సో అందుకనేసి అడు నైట్ లోపల వస్తానక్క అనేసి చెప్పాడండి. సో ఇంకప్పుడైతే నాకు చిన్న షూటింగ్ ఉందనమాట. మా తమ్ముడు వచ్చాడు కదా, వాడు నాకు ఫొటోస్ తీస్తాడు. అదే నేను మీకు డ్రెస్సులు చూపించాను కదండి, ఎల్లో బాగుందా గ్రీన్ బాగుందా అని అడిగాను కదా. సో ఇప్పుడు ఆ 2 డ్రెస్సులని అయితే ఒకసారి ట్రైల్ వేద్దాం అనుకుంటున్నాను. అదొక షూటింగ్ ఉంది, అది కంప్లీట్ చేసేసుకుంటాను. సో మా వారు వచ్చిన తర్వాత కూరగాయలను చికెన్ తీసుకురమ్మన్నాను. ఆయన తీసుకొచ్చేస్తే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తానండి. సో ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండి, వేసేసుకున్నాను, రెడీ అయిపోయాను. చూడండి ఈ డ్రెస్ బాగుందా, నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా వేసుకుంటాను, అది బాగుందా చెప్పండి. ఇది షార్ట్ కూడా పెడతాను, డీటెయిల్స్ ఇస్తాను. ఫుల్ డ్రెస్ చూపిస్తున్నానండి, ఎలా ఉంది అన్నది చూసి చెప్పండి. చున్నీ అయితే ఎలా వేసుకుని అలా వేసుకుని మార్చుకుంటున్నాను. ఎలా వేసుకున్నా బాగుందండి, చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే భలే కంఫర్ట్గా అనిపించిందండి. 2 డ్రెస్సులు బాగా నచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కేక్ కటింగ్ చేసినప్పుడు ఈ ఎల్లో డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇదంటే మంచిగా వర్క్ అలా ఉండి రిచ్ లుక్ కింద కనిపిస్తుంది. వీడియోస్లో ఫొటోస్లో మంచి క్లారిటీగా కూడా ఉంటుంది. అండ్ నైట్ టైం కదా అనుకుంటున్నాను అనమాట. ఇదైతే వేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఈ రెండిట్లో నేను ఏ డ్రెస్లో బాగున్నాను అనిపిస్తుందో చెప్పండి. నాకైతే 2 బాగా నచ్చినాయి. అండ్ నాకు ఎల్లో అండ్ గ్రీన్ నా ఫేవరెట్ కలర్స్ అండి. ఇంకా లైట్ పింక్, లైట్ కలర్లో ఉన్న ఏ కలర్ అయినా నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మీకు ఈ రెండిట్లో ఏం నచ్చిందో చెప్పండి. డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను. కొలాబరేషన్ షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి, ఇంకా ఎడిటింగ్ పని ఉంది. ఇప్పుడు ఇంకా త్వరగా డ్రెస్ అయితే మార్చేసుకుని, నేను ఇందాక మార్నింగ్ వేసుకున్నాను కదా తలస్నానం చేసి, ఆ డ్రెస్ అయితే వేసేసుకుంటాను. ఒక్కొక్క రోజుకి 3-4 డ్రెస్సెస్ అయినా మారుస్తానండి. ఇలా మార్చి ఇలా వెంటనే ఉతికేసుకోలేం కదా, సో నెక్స్ట్ బ్లాగ్లో అవే యూజ్ చేస్తాను. ఏంటి బట్టలు ఉతుక్కోవా, ఇప్పిన బట్టలే కట్టుకుంటున్నావా అని ఇలా కామెంట్ చేస్తున్నారండి. లేదు, నేను మార్చుకుంటాను కదా, ఒకే రోజు 4-5 వేసి వెంటనే ఉతకలేక ఇలా చేస్తానమాట. సో ఇప్పుడు ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తాను. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, సో సాయంత్రం కేక్ కటింగ్ టైంకి ఇది వేసుకుంటానండి. ఇప్పుడు చాలా వంట చేయాల్సిన పని ఉంది, ఇంకా చాలా పని ఉంది. ఇంకా పని అయితే చూసుకుంటాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని నేనైతే బేకరీ దగ్గరికి అయితే వచ్చానండి. మా మను మొన్నటి నుంచి అడుగుతుందండి, అమ్మ నీ యూట్యూబ్ ఛానల్ పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తావా అని అడుగుతుందండి. కట్ చేస్తానమ్మా, నువ్వు తింది కానీ అని చెప్పాను అనమాట. సో 1 కేజీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి తర్వాత చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి చికెన్ కూడా తీసుకున్నానండి. ఈ రోజైతే నేను మా తమ్ముళ్ళు వచ్చారు కాబట్టి పలావ్ కింద చేసి చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై పెట్టి చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను పలావ్ని ఈ ఇండస్ వ్యాలీలో తీసుకున్న బిర్యానీ పాట్లో అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇండస్ వ్యాలీలో స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. ఇదైతే మాత్రము ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అనమాట. దీంట్లో మనము బిర్యానీ, పలావు ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఇది 3 లేయర్ అండి, చాలా మందంగా ఉంటుంది. మనం ఇండక్షన్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి 4 లీటర్ కెపాసిటీ అనమాట. దీనికి 2 హ్యాండిల్స్ ఇచ్చారండి, అవి కూడా స్టెయిన్లెస్ స్టీలే. ఇది భలే దలసరిగా ఉంటుందండి. ఇండస్ వ్యాలీలో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అన్నీ ఒకటే థిక్నెస్ ఉంటాయండి. బాటమ్ నుంచి పై వరకు ఒకటే థిక్నెస్ అయితే మెయింటైన్ అవుతుంది. సో ఇలాగ మనకి బాటమ్ థిక్గా ఉండడము, మనము వండుకునేవి మాడిపోతాయి, అడుగంటేస్తాయి అన్న భయం లేదు. ఒకవేళ మనం బాగా మర్చిపోయి వదిలేసినా ఒకవేళ అడుగంటున్నా కూడా క్లీనింగ్ చాలా ఈజీ. దీనికి మనకి గ్లాస్ లిడ్ కూడా వచ్చిందండి. ఇది నేను ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను యూజ్ చేసి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట, చాలా రోజులు అయ్యింది అనేసి. ఇప్పుడైతే నేను పలావ్ చేస్తున్నానండి. పలావు లేదా బగారా రైస్ ఏదో ఒకటి అనుకోండి. ఫస్ట్ అయితే నేను ఇది ఒకసారి నీట్గా వాష్ చేసి మళ్ళీ అయితే యూజ్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్, కొంచెం ఏమో నెయ్యి అయితే వేసుకుని ఫస్ట్ అయితే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకా కూరగాయలు ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. వాటన్నిటిని బాగా మిక్స్ చేసి కాసేపు అయితే నూనెలో మగ్గనిచ్చానండి. కొద్దిసేపటికి ఇదిగోండి ఇలా మగ్గింది. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం అయితే చేస్తున్నానండి. సో 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు అయితే వేశాను. నీళ్ళు కూడా మరిగిపోయిన తర్వాత ముందుగానే 1 గంట సేపు
సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ అలా ఉంచేసానండి. చక్కగా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ పొడి డీటెయిల్స్ నేను కామెంట్లో పించేస్తానండి. మీరు నా కోడ్ BP12 యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇందాక నేను చికెన్ లెగ్ పీసెస్ అలాగే చికెన్ కూడా తీసుకొచ్చానండి, ఒక 1/2 kg. చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై కింద పెడదాము, అంటే లైక్ కబాబ్స్ లాగా ట్రై చేద్దాము, ఎప్పుడు ఒకేలాగా వండుతున్నాను కదా అనేసి ఈసారి అయితే కబాబ్స్లా వండుతున్నాను. ఏదైనా కూడా సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ కదండి. సో మొత్తం మ్యారినేట్ అయితే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఫస్ట్ అయితే మాత్రము స్టవ్ మీద కూర అయితే వేసేస్తున్నానండి. ఇంకొక స్టవ్ మీద ఏమో లెగ్ పీసెస్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ కుక్కర్ వచ్చేసి అది కూడా ఇండస్ వ్యాలీనే. నెక్స్ట్ ఈ చిన్న కడాయి ఉంది కదండి, ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే, ఇది కూడా ఇండస్ వ్యాలీనే. ఈ 2 ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా నేను కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. ఇండస్ వ్యాలీలో మనకి ఎప్పుడు మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయండి. దాంతోపాటు మీరు షాపింగ్ చేసేటప్పుడు నాకు కూడా BP12 యూస్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను లేట్ అయిపోతుంది కదా అనేసి కూర ఈరోజు కుక్కర్లో వండేస్తున్నానండి. నేనైతే మాత్రము ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత చికెన్ పీసెస్ని వేసేసి మూత పెట్టాను. నెక్స్ట్ దాంట్లోకి వాటర్ కూడా వేసేస్తే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను లెగ్ పీసెస్ వండుతున్నాను కదా, ఆ లెగ్ పీసెస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. నేను ఇలా కూర వండుతున్నప్పుడు మా పిల్లలకి ముక్కలు ప్లేట్లో వేసిస్తే చక్కగా తింటారండి. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా వంట పని పూర్తయిపోయింది కదండి. నేనైతే ఇప్పుడు త్వరగా రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఇందక్కడ మామూలు డ్రెస్ వేసుకున్నాను కదా, డ్రెస్ అయితే మార్చేసి ఇప్పుడు నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఎల్లో కలర్ బాగా కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు, అందుకని ఇది వేసుకున్నాను. కొంచెం పౌడర్ అయితే రాసేసుకుని నెక్స్ట్ నేనైతే కుంకుమ బొట్లు అవి పెట్టేసుకున్నానండి. ఇంకా కళ్ళజోడు పెట్టుకోకపోతే మనకి ఏది కనపడదు. సో కళ్ళజోడు పెట్టుకుని లైట్గా లిప్స్టిక్ వేసుకున్నాను. లిప్స్టిక్ ఈ మధ్యలో వేసుకుంటున్నానండి. మీరు అంతా వేసుకోని బాగుంటుంది వీడియోస్ అని అంటున్నారని ఈ మధ్యలో ట్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడు నువ్వే రెడీ అవుతావు, మీ పిల్లల్ని రెడీ చేయవా అంటారు కదండి. ఇదిగోండి నా షానుని మనుని కూడా నేనైతే రెడీ చేస్తున్నానండి. మా షాను అయితే అమ్మ ఇప్పుడు వేసుకోవాలా అని అంటుందండి. దానికి ఆ నైట్ వేర్లోనే కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు వేసుకోవాలా అంటే వేసుకో అమ్మ బాబు, ఇప్పుడు నువ్వు రెడీ అయిపోయావు, నీ పిల్లల్ని రెడీ చేయవా, నీ సోకులు ఎక్కువ అని ఇలా కామెంట్లు వస్తాయమ్మా అనేసి అన్నాను అనమాట. తర్వాత అయితే మాత్రం ఇంకోండి పిల్లని అయితే రెడీ చేసేసాను షానుని. ఇప్పుడు మనుని అయితే రెడీ చేస్తున్నాను. మనుకి గౌన్ ఎప్పుడు అంతకుముందు ఈ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ పొంగల్ ఫెస్టివల్కి అయితే తీసుకున్నానండి. CMRలో ఒక్కొక్క ఫ్రాకు 2000 రూపీస్ అండి. ఇది రెండోసారో మూడోసారో వేయడం అంతే. మను అస్సలు వేసుకోదండి, కొద్దిసేపు కూడా ఉంచుకోదు. వేసుకున్న కొద్దిసేపటికి ఎప్పుడు తీసేస్తానా అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇదిగోండి కేక్ అయితే తీసుకొచ్చేసరి మా వారైతే వెళ్ళి నేనే ఆర్డర్ ఇచ్చి వచ్చానండి. కేజీ 400. ఇంకా పెద్ద కేక్ వద్దులే, 1 కేజీ సరిపోతుంది పిల్లల మట్టుకే కదా అనేసి. ఎరక్కుండే కంట్లో పడుతుంది. లైట్ ఆఫ్ పెట్టేసావా? లైట్ ఆఫ్ ఇచ్చి వరకు అక్కడ నుంచి లైట్ దగ్గర ఆఫ్తాకి పాడండి. హ్యాపీ బర్త్డే భవాని పాఠశాల, హ్యాపీ బర్త్డే కట్ అవుతుంది. ఎదిగనే కేక్ వచ్చేసి ఎదిగని అమ్మను చేయలేదా గిఫ్ట్ మామూలుగా చేసింది. సో గిఫ్ట్ చూడు సరే దా ఉండవా నాతో చెప్తున్నాను. చాలా అనుకుంటున్నా దారి పక్క నుంచి అమ్మ పాఠశాల ఇంకో 10 సంవత్సరాలు వద్దిల్లాలని కోరుకుంటా కేక్ కట్ చేసి మన ఛానల్ తినిపించి అక్కడికి వెళ్ళి నువ్వు కూడా తినిపించు. ప్లేట్స్ ఉన్నాయి లేవు కానీ గ్లాస్ ఇదిగో నా ఛానల్ తినిపించమ్మా చిన్న. అక్కడ ఉంది నా ఛానల్. హ్యాపీ బర్త్డే. ఇది నా ఛానల్ కేక్. దానికి కూడా తినిపించేది. మనం తినిపించేసిరా దానికి. హ్యాపీ బర్త్డే.
ఓయ్ అను తీసు ఫోటో మా మన్ను నాకు గిఫ్ట్ ఇచ్చిందండి నా ఛానల్ బర్త్డే అనేసి. మను ఏం రాసిందో చూద్దామండి. ఐ లవ్ భవానీ పాఠశాల. It is so nice and I love my mom too and my mom will help in everything. I love my mom very much. Thank you for mom for making very special and good. Thank you. ఇవ్వండి నా చాలా మనం ఎంత బాగా రాసిందో లెటర్స్. నా మను పెద్ద అయ్యాక రైటర్ అయిపోతుంది అనిపిస్తుందండి. భలే స్టోరీలు కూడా చాలా బాగా చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మన తల్లి. థ్యాంక్ యూ తల్లి. ఓకే కేక్ కట్ చేసి పెడతాను, కూర్చోండి తిందిరి కానీ. ఆపేనా కట్ చేసేదాకా? చిన్న ఇంకమ్మ నీకు చాక్లెట్ తిరిగా, నీకు ఇది, నీకు ఇది, అది ఉమేష్కి ఇద్దాము సరేనా? ప్లేట్లు అయ్యే ఉన్నాయి మన దగ్గర, అన్ని పెద్ద ప్లేట్లే. మీ స్కూల్లో ఫ్రెండ్స్ పెట్టుకెళ్తాం కదా. పేపర్ ప్లేట్స్ తీసుకోవడం మర్చిపోయానండి. నేను ఇందాక కేక్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. పాప మావారు 2 times వెళ్ళారు కానీ ఆయనకి నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇంకా పేపర్ ప్లేట్స్ లేవనేసి ఇంట్లో చిన్నవి స్టీల్ ప్లేట్స్ ఉంటే వాటిల్లో అయితే వేసిచ్చానండి. ఇంకా పెద్దగా పిల్లల్ని ఎక్కువగా ఏం పిలవలేదులేండి, ఎందుకు నవ్వుతారు, ఛానల్ పుట్టినరోజుకి కూడా ఇంత హడావుడా అనుకుంటారేమో అనేసి. ఈ కేక్ ఏంటంటే పిల్లలు తింటారు, పిల్లలకి ఇలాగ కేక్ కటింగ్ అంటే సరదాగా ఉంటుంది కదా అనేసి ఇంకా అలా చేసామన్నమాట. పిల్లలకి కేక్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అయితే వెళ్ళిపోయాక నేను ఇంకా మా వారికి ఇందక్కడ కేక్ తినిపించలేదని మా వారికి తినిపించి పిల్లలకి తినిపించానండి. తర్వాత మా తమ్ముడు వచ్చాడు కదా, మా తమ్ముడికి కూడా తినిపించాను. నాకు ఇప్పటికీ ఆ రోజులు అలా గుర్తున్నాయండి. 4 సంవత్సరాల క్రితము నేను ఎప్పుడైతే ఛానల్ పెట్టాలి అని డిసైడ్ అయ్యానో నాకు ఆ రోజులు ఇంకా అలాగే గుర్తున్నాయండి. ఒకరోజు వరలక్ష్మి వ్రతం అండి. ఆ రోజు పొద్దున్నే నేను న్యూస్ పేపర్ అయితే చదువుతున్నాను. అందులో నాకు న్యూస్ పేపర్లో వసుంధర ఆర్టికల్స్ అంటే చాలా ఇష్టము. అందులో యూత్ కార్నర్ అయితే మరీ ఇష్టమండి. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఎలా మంచి మంచి సక్సెస్ని సాధించారు అన్నది అందులో ఎక్కువగా వేస్తారనమాట. సో అందులో ఆ రోజు అమ్మ చేతి వంట భార్గవి గారి కోసం అయితే వేశారండి. ఇంట్లో ఉండే యూట్యూబ్లో వంటల వీడియోలు పెట్టి చాలా సంపాదిస్తున్నాను అన్నట్టుగా ఆ పేపర్లో అయితే వేశారనమాట. అందులో నేను ఫస్ట్ టైం విన్నానండి అమ్మ చేతి వంట భార్గవి గారు ఆ ఇంటర్వ్యూలో బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తే ఎలాంటి మంచి శాలరీ అయితే వస్తుందో ఇంట్లో ఉండి కూడా నేను అంతే మంచి శాలరీని సంపాదిస్తున్నాను అన్నారు. అప్పటి వరకు నాకు తెలియదండి యూట్యూబ్లో వీడియోస్ పెడితే మనకి శాలరీ పడుతుంది అన్న విషయం నాకైతే తెలీదు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యానండి. సో మా హస్బెండ్ని ఆ రోజు నుంచి చాలా రిక్వెస్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ పెడతాను అనేసి. తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు కదండి. ఇంకా అలా ఇక్కడ వరకు వచ్చాను. ఛానల్ బర్త్డే అయిపోయిందండి. కేక్ కటింగ్ పిల్లల కోసమే చేశానండి. పిల్లలకి కేక్ తినడం అంటే ఇష్టం కదా. సో ఇప్పటికి 4 years కంప్లీట్ అయ్యి 5th year స్టార్ట్ అయిపోయింది నా ఛానల్కి అయితేని. నా హస్బెండ్ నా షాను మను కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. సైలెంట్గా ఉండండి అమ్మా అంటే సైలెంట్గా ఉండేవారు. ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్నారు, మీ హెల్ప్ కావాలి అంటే హెల్ప్ చేసేవారండి. ఇంకా మా ఆయన కూడా అసలు చెప్పక్కర్లేదు, నేను ఏది అడిగితే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు. థ్యాంక్ యూ షాను మను. థ్యాంక్ యూ చిన్న. మా తమ్ముడండి చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెంటనే వస్తాడండి, చాలా హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ చిన్న. ఇంకొక తమ్ముడు రాలేదండి వర్షం పడుతుంది అనేసి, లేకపోతే వద్దురు వాడుకోవడానికి. ఇందాకైతే వంటలు చేశాను కదండి. సో ఏమేమి చేశాను అనేది మీకు సరిగ్గా చూపించలేదు కదా. ఇదిగోండి పలావ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే తమ్ముళ్ళు కోసం అయితే లెగ్ పీసెస్ ఎలాగ ఫ్రై చేశాను కానీ ఒక తమ్ముడు రాలేదు. ఇంకోండి చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే 9-10 అయిపోయింది. మా వారికి అయితే బాగా ఆకలిస్తుంది అన్నారు. ఇందాకైతే కొన్ని చికెన్ పీసెస్ అయితే తిన్నారు కానీ కొంచెము ఫుడ్ పడితే కానీ ఆయనకి ఆకలి తీరదు కదండి. పాపం చచ్చిపోయి ఉంటుంది ఆకలి, ఇంతసేపు వెయిట్ చేశారు కదా. ఇంక ఇవన్నీ అయితే బయట అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకోండి చికెన్ కర్రీ, లెగ్ పీసెస్, పలావు, ఇంకా తోడుపెట్టిన పెరుగు అనమాట. సో ఇలాగైతే ఒక్కొక్కల ప్లేట్లు అయితే నేను డిన్నర్ అయితే పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసానండి. సో అందరము కలిసి కూర్చుని అయితే భోజనాలు చేస్తున్నాము. టైం అయితే 11 o'clock అయిపోయిందండి. అందరము డిన్నర్ అయితే చేసేసాము. మా తమ్ముడు పడుకున్నాడు, మా ఆయన పిల్లలు కూడా పడుకుంటున్నారండి. ఇంకైతే ఇంకోండి డిన్నర్ తర్వాత వచ్చినవి చాలా గిన్నెలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వరకు వంట చేశాను కదా, గిన్నెలన్నింటిని ఇప్పుడైతే తోముకోవాలి. సో త్వరగా తోమేసి మీతో అయితే మాట్లాడతాను.
గిన్నెలన్నీ తోమడం కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 11:30 అయిపోయిందండి. తర్వాత నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం ఆఫ్టర్నూన్ తీసింది అయితే పెడుతున్నానండి. ఇంకా గిన్నెలు తోమడం అయిన తర్వాత నాకు ఎడిట్ చేయాల్సిన ఒక ప్రమోషన్ వీడియో ఉంటే దాన్ని అయితే ఎడిట్ చేసుకుని పడుకునేసరికి 1:00 అయిపోయిందండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ వ్లాగ్ లెందీ అయిపోతుందని మాట్లాడలేదండి. ఈరోజు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను.